ప్రధానంగా మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ సొంత నియోజకవర్గంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకటి, మీరు ప్రజలకు అందుబాటులో ఉండకపోవటం, ప్రజలతో మమేకం కాకపోవటం. రెండు, వైఎస్ కుటుంబానికి ఉన్న గౌరవం ఉండే ఉంటుంది ఇప్పుడు కూడా, బట్ మీ ఆ కుటుంబ సభ్యులందరికీ మీరు దూరం అయిపోయారు కదా. మీ తల్లికి దూరం అయిపోయారు, చెల్లికి దూరం అయిపోయారు, చిన్నాన్ని పట్టు పెట్టినారు, చిన్నారి పిల్లలు దూరం అయిపోయారు, మిగతా వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఎవరికి దగ్గర అయ్యారు? భారతిరెడ్డి గారి కుటుంబం సంబంధించిన వైఎస్ అవినాష్ రెడ్డి గారికి. మరి మీ ప్రజల్లో, అక్కడ ప్రజల్లో వారి పట్ల ఏ ఆలోచన ఉందో మీరు తెలుసుకోండి. అన్ని విధాలుగా మీరు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ రోజు హై హ్యాండెడ్ బిహేవియర్. పోనీ ఓటమి తర్వాత అయినా సరే మీరు నేర్చుకున్నారా? ఓటమి అయింది, 11 స్థానాలు వచ్చాయి, ఏదో నేర్చుకున్నారా అంటే ఈ 14 మాసాల్లో ఎన్ని రోజులు మీ సొంత నియోజకవర్గానికి వెళ్ళారు? ఎన్ని రోజులు మీరు యలంక ప్యాలెస్ లో ఉన్నారు? యలంక ప్యాలెస్ లో ఎక్కువ రోజులు ఉన్నారా? మీ సొంత నియోజకవర్గం ఎక్కువ రోజులు ఉన్నారా? లేదు కదా, మీ సొంత నియోజకవర్గం లేరు కదా. ప్రజలు మీరు కట్ ఆఫ్ అయిపోయారు, ప్రజలకు మీరు కట్ ఆఫ్ అయిపోయారు. వాళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి అప్పు చెప్పారు. ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి గారి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధాన నిందితు ఏ కుటుంబం మీద అయితే ప్రజలకి మమకారం ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, వాళ్ళ తమ్ముడినే పొట్టం పెట్టుకున్నార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన. సో ఇటువంటి అన్ని పెట్టుకొని మీ పార్టీలో డొలతనాన్ని, మీ బిహేవియర్ కనీసం మారిందా? ఎన్నికల తర్వాత సరే మీ యొక్క ఆలోచన విధానం కొంచెం మార్చుకొని పరదాలు ఏం తగ్గించుకొని అందరితో కలుస్తున్నారా? అది లేదు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? రఫ రాజకీయాల వెళ్ళి గంజాయి బ్యాచ్లు పరామర్శిస్తారా? వెళ్ళి బెట్టింగ్ బ్యాచ్లు పరామర్శిస్తారా? మీ కారు కింద దళితులు చనిపోతే పట్టించుకోరా? ఇన్ని విషయాల దీనికి తోడు పిల్లి చేపల అర్థాలు. నరకానికి పోతారు, లేకపోతే స్వర్గానికి పోతారు. ఎందుకు పిల్లి చేపల అర్థాలు? మంత్రాలకి చింతకాలు రాస్తాయి ఏమన్నా? సో మీరు యొక్క ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆ ఆత్మ పరిశీలన చేసుకుని పరవనం చేస్తా కూర్చుంటే ఉపయోగం లేదు. ఇప్పటికన్నా సరే మీరు తేరుకోండి. ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు రెండు చోట్ల చెప్పారు. తప్పనిసరిగా ఇది మా ప్రభుత్వానికి ఒక మంచి బ్లెస్సింగ్స్. ఏదైతే మీరు ఇప్పుడు వరకు ఓదరగొట్టారు, సూపర్ 6 ఏం చేయలేదు పెట్టుకుంటూ కూర్చొని వన్ బై వన్ అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. రేపు 15వ తారీఖు స్త్రీశక్తి మహిళలందరికీ 70% ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అన్ని అమలు చేసుకుంటా వెళ్తుంటే మీ యొక్క దుష్ప్రచారం పక్క నుంచి, అరే మేము గెలిచిన 15-16 రోజుల్లోనే మీరు ఢిల్లీకి వెళ్ళిపోయి రాష్ట్రపతి భవన్ పెట్టాలి, బత్రఫ్ చేయాలని చెప్పిన బ్యాచ్ కనీసం జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం 1 సంవత్సరం ఆగలేకపోయారు, 4 రోజులుగా ఆగలేకపోయారు. ఈ యొక్క వైఫల్యాల్ని మీరు గ్రహించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఏదైతే మీ యొక్క ధోరణి ఉందో ఆ ధోరణి మార్చుకునే ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. రవికిరణ్ గారు పర్ఫెక్ట్.